యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సిమెంట్ బస్తాలు ఇస్తాను రామని ఇంటికి పిలిపించి గ్రామశాఖ అధ్యక్షుడు మహిళపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి ఉంది. ఒక్కసారిగా గ్రామంలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా పుల్లాయిగూడెం గ్రామానికి సంబంధించిన ఎవరైతే గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నారో అతను ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయి, అది మీకు ఆ సిమెంట్ బస్తాలు ఇస్తాం ఇంటికి రామని చెప్పిన నేపథ్యంలో కూడా ఆ మహిళ ఇంటికి వెళ్ళిన క్రమంలో ఆమెపై కూడా ఎవరు లేని సమయంలో ఆ అత్యాచారానికి కూడా పాల్పడిన పరిస్థితి పలుమార్లు కూడా ఇదే విధంగా జరగడంతో కూడా ఆ మహిళ ఆ భర్తకు సమాచారం ఇచ్చింది. భర్త ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ పెట్టినటువంటి పరిస్థితి. కానీ పంచాయతీ పెట్టినప్పుడు కూడా ఏదైతే గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నాడో అతను 6 ఎకరం భూమి అమ్మి ఆమెకి ఇచ్చే విధంగా కూడా పెద్ద మనుషులు తీర్మానం చేసినటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా అతను ఎవరైతే గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొద్దని కూడా బాధిత మహిళకు, అదేవిధంగా మహిళ భర్త కూడా పదే కూడా బెదిరింపులు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే బాధితురాలు భర్తను తీసుకొని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంత ముఖ్యంగా కూడా గ్రామంలో కూడా చాలా వరకు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రామాభివృద్ధికి ఉపయోగపడవలసిన, గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా చూడవలసిన గ్రామశాఖ అధ్యక్షుడు ఈ విధంగా చేయడం ఏంటని కూడా పలువురు ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు మొత్తం దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు వస్తున్న నేపథ్యంలో కూడా మీకు ఇల్లు శాంక్షన్ అయింది, దీనికి సంబంధించిన సిమెంట్ బస్తాలు వస్తాయి అని చెప్పిన తర్వాత ఈమె కూడా ఈ మహిళ నాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది, ఇంటికి సంబంధించిన సిమెంట్ బస్తాలు తెచ్చుకోవడానికి కూడా ఆ గ్రామ శాఖకు సంబంధించి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరు లేని సమస్యను కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు పరిస్థితి. దీనిపై పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితిని మొత్తం కూడా దర్యాప్తు చేసిన నిజ నిర్ధారణ తర్వాత కూడా అతనిపై కేసు నమోదు చేసుకుని కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సిమెంట్ బస్తాలు ఇస్తాను రామని ఇంటికి పిలిపించి గ్రామశాఖ అధ్యక్షుడు మహిళపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి ఉంది. ఒక్కసారిగా గ్రామంలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా పుల్లాయిగూడెం గ్రామానికి సంబంధించిన ఎవరైతే గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నారో అతను ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయి, అది మీకు ఆ సిమెంట్ బస్తాలు ఇస్తాం ఇంటికి రామని చెప్పిన నేపథ్యంలో కూడా ఆ మహిళ ఇంటికి వెళ్ళిన క్రమంలో ఆమెపై కూడా ఎవరు లేని సమయంలో అత్యాచారానికి కూడా పాల్పడిన పరిస్థితి పలుమార్లు కూడా ఇదే విధంగా జరగడంతో కూడా ఆ మహిళ ఆ భర్తకు సమాచారం ఇచ్చింది. భర్త ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ పెట్టినటువంటి పరిస్థితి. కానీ పంచాయతీ పెట్టినప్పుడు కూడా ఏదైతే గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నాడో అతను 6 ఎకరం భూమి అమ్మి ఆమెకి ఇచ్చే విధంగా కూడా పెద్ద మనుషులు తీర్మానం చేసినటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా అతను ఎవరైతే గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొద్దని కూడా బాధిత మహిళకు, అదేవిధంగా మహిళ భర్త కూడా పదే కూడా బెదిరింపులు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే బాధితురాలు భర్తను తీసుకొని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంత ముఖ్యంగా కూడా గ్రామంలో కూడా చాలా వరకు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రామాభివృద్ధికి ఉపయోగపడవలసిన, గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా చూడవలసిన గ్రామశాఖ అధ్యక్షుడు ఈ విధంగా చేయడం ఏంటని కూడా పలువురు ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు మొత్తం దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు వస్తున్న నేపథ్యంలో కూడా మీకు ఇల్లు శాంక్షన్ అయింది, దీనికి సంబంధించిన సిమెంట్ బస్తాలు వస్తాయి అని చెప్పిన తర్వాత ఈమె కూడా ఈ మహిళ నాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది, ఇంటికి సంబంధించిన సిమెంట్ బస్తాలు తెచ్చుకోవడానికి కూడా ఆ గ్రామ శాఖకు సంబంధించి ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరు లేని సమస్యను కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు పరిస్థితి. దీనిపై పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితిని మొత్తం కూడా దర్యాప్తు చేసిన నిజ నిర్ధారణ తర్వాత కూడా అతనిపై కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మండలం పుల్లాయిగూడ గ్రామానికి చెందిన ఒక మహిళను, అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి స్కీములలో ఏమైనా పథకాలు పెట్టిస్తానని చెప్పి, నిద్ర వెళ్ళి ఇప్పిస్తానని చెప్పి ఆమె పైన పలుమార్లు సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసిందని చెప్పి ఒక ఫిర్యాదు అనేది, దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.